ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కల్తీ మద్యం వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ, అసలు కల్తీ మద్యం వ్యవహారం తెరపైకి వచ్చింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కాదా అంటూ నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిన రేవతి ధ్వజమెత్తారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నేత మాజీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పైకి ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసేవో అని అడుగుతున్నా. ఎంతమంది పుస్తకాలు తెగిపోతే చూస్తున్నావని అడుగుతున్నా. ఆ రోజు నెల్లూరు నియోజకవర్గంలోకే చెప్తున్నా, కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఆ రోజు కేసులు ఫైల్ చేస్తే పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. కనీసం అరెస్ట్ లేదు, మీరు కేసు రిజిస్టర్ చేయలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చాక మా పోలీసు శాఖ వారు, ఎక్సైజ్ శాఖ వారు నకిలీ మద్యాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా సస్పెండ్ చేయటం జరిగింది. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఈరోజు మా వాళ్ళు సస్పెండ్ చేసి కేసు రిజిస్టర్ చేశాక ఈ రోజు తగుదనమ్మా అని వచ్చి ప్రవేశపెట్టేదానికి వచ్చింది నువ్వు కాదా మొదట అని అడుగుతున్నా. నేను ఏమడుగుతున్నావు? నువ్వు చీప్ ట్రిక్స్ అంటున్నావు, చీటింగ్ వాళ్ళు అంటున్నావు, బందిపోట్లు అంటున్నావు, బేవర్స్ అంటున్నావు. నీకు తిరుమల వెంకటేశ్వర స్వామికి VIP దర్శనాలకు పంపించి దోచుకున్నదంతా తిని కొవ్వెక్కి ఆడుకుందాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో కొన్ని వేల కోట్లు దోచుకొని బలిసి ఈరోజు ఇష్టాను రాజ్యంగా మాట్లాడుతున్నావు. మాకు కూడా ఉంది, ఓసే అని నిన్ను అనగలము, ఏరా జగన్మోహన్ రెడ్డి అని అనగలము. కానీ మా అధినాయకుడు ఒకటే మాకు సంస్కారం చెప్పాడు, మేమెవరిని కూడా ఏమీ మాట్లాడదలుచుకోలేదు. మేమంటున్నాం, మీరు ఇక్కడ మాట్లాడుతుంటే మేము దులిపేసుకొని వెళ్ళిపోతున్నాము అంటున్నారు కొంతమంది. మేము దులిపేసుకొని వెళ్ళటంలో నిమ్మకి నీరెత్తినట్టు ఉండట్లేదు. మేము అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాము. మా అధినాయకుడు వాళ్ళు అయితే నీచంగా ప్రవర్తించి వెధవ మాట్లాడి ప్రజలతో చిత్కారం చేయించుకున్నారు. మనకు అదొద్దు, మనం అభివృద్ధి పదంలో పోదామని చెప్పని సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇకపోతే ఏంటి, తెలుగుదేశంలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేరలేదా అని అడుగుతున్నారు. వచ్చారు. వాళ్ళు మిమ్మల్ని ద్వేషించి మీ అన్యాయాలు సహించలేక, మీ అక్రమాలు భరించలేక, మీ బూతులు వాళ్ళు వినలేక మంచి ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చారు. ఎలక్షన్కి ముందు ప్రజలు మమ్మల్ని గెలిపించారు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయాలి. ఈ దరిద్రం వైసీపీలో ఉంటే ఈ నీచమైన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బూతులు మాట్లాడే రోజా, పేరుని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ అదవులన్న దగ్గర మేముంటే మాకు కూడా ఈసారి ప్రజలు దగ్గర మంచి పేరు లేదు, మేమేదో ప్రజలకు సేవ చేయాలని వచ్చాము అని మిమ్మల్ని ద్వేషించి తెలుగుదేశంలోకి వచ్చారు. ఇక నేను మాట్లాడుతున్నా, రోజా నీకు పొంగూరు నారాయణ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. నేను ఆయనకి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, ప్రత్యక్షంగా పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎవరైనా సరే మంత్రిగా కానీ రాజ్యసభ కానీ ఇస్తే ఆయన సొంత నిధులతో రాష్ట్రానికి ఎంతో కొంత చేస్తూ తన సొంత నియోజకవర్గానికి సేవ చేసే దృఢ సంకల్పంతో వచ్చారు. నెల్లూరులో నువ్వు మాట్లాడుతున్నావు, హంతకుడా ఏంది మర్డర్లు చేస్తాడా? ఒక్కసారి నువ్వైనా చెప్పమ్మా, మమ్మల్ని గో హెడ్ అనమను, ప్లీజ్ గో హెడ్ అనమను. ముందు నీ నోటి మీద ఓతలు పెట్టేస్తాం, తర్వాత నీ పోర్షన్ ఇంకొకటి తీసుకున్నారు శ్యామల. అయితే ఆమె ఎక్కడ వచ్చేసి నాకు అడ్డం అనేసి నువ్వు బాయ్ అని చెప్పి కచ్చి చెన్నైలో పడేసి మళ్ళీ ఈ సీటు ఉండదేమోనని మళ్ళీ ఇక్కడికి వచ్చావు. నీ కచ్చి పేసేదానికి నువ్వు వచ్చావు. ఏంటి, మీరు గెలిస్తే ఏమో మహనీయులు, పాపం పుణ్యాత్ములు, అందుకని ఏటీఎంలు అదే ఈవీఎంలు మిషన్లు ఆ రోజు మంచిగా పనిచేసాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గెలిస్తే ఈవీఎంలో మోసం చేసి గెలిచావా?
వెనకటికి నీలాంటిదేనంట వంకర టింకర కాయలు ఎట్లున్నాయా అని చెప్పొచ్చాడు. ప్లస్ మేము కూడా ఇక ఊరుకోము అని చెప్పి జాగ్రత్తని హెచ్చరిస్తూ